Watch full episodes on Jio Hotstar. ఆది ఆర్ యూడి రండి, వీలైతే నన్ను పట్టుకోండి. రివా ఒక్క నిమిషం ఆగు. నేనాగను. ఆగండి, ఇక నా వల్ల కాదు. నా బ్యాటరీ 100% నుంచి 4% గా డెడ్ అయిపోయింది. ఐస్ క్రీమ్. చూసి నడపడం తెలీదా నీకు? సారీ అంకుల్. అంకుల్ ప్లీజ్ త్వరగా ఒక ఐస్ క్రీమ్ కొనివ్వరా? ఇప్పుడేగా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ తినొచ్చావు. ఈ యూడి లేటుగా రావడం వల్ల మన అందరికి పనిష్మెంట్ తప్పదు. ఇదిగా తీసుకో. అయ్యో రేవా, ఆది ఆగండి. అయ్యో యూడి, నీకేం కాలేదుగా? బ్యాటరీ పూర్తిగా డౌన్ అయిపోయింది. అలా చూసావా, ఆయనకు అసలు శ్రద్ధే లేదు. మొబైల్ ని ఎలా యూస్ చేస్తున్నారు చూడు. హలో చూడండి, మీ సైడ్ లో చూడండి. రండి, త్వరగా రండి. త్వరగా వచ్చేయండి, వేగంగా రండి. మీ వెనకాలే బండ్లు జాగ్రత్తగా. వస్తున్నాయి. బండ్లు వస్తున్నాయి, త్వరగా రండి. अरे कांस्टेबल ఎవరైనా తిని ఆపండి అయ్యా. కాపాడండి కాపాడండి కాపాడండి, పట్టుకున్నా పట్టుకున్నా పట్టుకున్నా. అరే రే 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 నన్ను కూడా నీతో పాటు తీసుకువెళ్ళి ఉండొచ్చు కదయ్యా కాంస్టేబుల్. అరే 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 చెయ్యి జారుతోంది. అది అది శివా. డోంట్ వరీ లడ్డు సింగ్ సార్, నేను మిమ్మల్ని కాపాడతాను. శివ వచ్చేసాడు, శివ వచ్చేసాడు. లడ్డు సింగ్ సార్ కొంచెం ముందుకి. అరే నేను మాత్రం పడిపోతే ఈ వేదాస్ నగరంలో క్రైమ్ జరగకుండా ఎవరు ఆపగలరు? చెప్పు, ఎవరు ఆపగలరు? భయపడకండి లడ్డు సింగ్ సార్. కాపాడు శివ, నన్ను త్వరగా కాపాడు. అలా చూడు రేవా, ఇదంతా ఎవరి వల్ల అయితే జరిగిందో వాళ్ళు ఇంకా ఫోన్ నుంచి బయటపడలేదు. అతను ఏమాత్రం పట్టించుకోలేదు. నేను నమ్మలేకపోతున్నాను. అది రిలాక్స్, తనని తర్వాత చూసుకుందాం. ముందు శివ లడ్డూ సింగ్ సార్ ని జాగ్రత్తగా కాపాడాలి. లడ్డు సింగ్ గారు డోంట్ వరీ, నేను మీకేమీ కాకుండా చూసుకుంటాను. లడ్డు సింగ్ గారు, అరే అక్కడ చూడు, అక్కడ ఎదురుగా ఒక ట్రక్ వస్తుంది. శివా లేదు, తప్పించుకున్నావురా. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ వెరీ మచ్. డోంట్ వరీ లడ్డు సింగ్ గారు, ల్యాండ్ అవ్వడానికి ఏదైనా ఒక మంచి ప్లేస్ ఉంటే చూడండి. Guys, mission successful.
రోజు టెన్షన్ వల్ల ఎక్కువగా తినేసాను. నాట్ ఎ ప్రాబ్లం. నీ వంతు బ్రౌనీస్ ని మేమందరం శివ ఈ రోజు అదర కొట్టేశాడు. శివకి సాటి ఎవ్వరు లేరు. శివ ఈ రోజు చాలా పెద్ద పని చేశాడు. అది త్వరగా రా, నీ ఫ్రెండ్ శివ న్యూస్ లో వస్తున్నాడు. పోలీసులు అనుమానించేది ఏంటంటే ఈ రోజు యాక్సిడెంట్ అవడానికి కారణం గెలాక్సీ వార్త్. అది టీనేజర్స్ కి అడిషన్ గా మారింది. అలాగే రోహిత్ అన్నలానే. అరే రోహిత్ అని ఎక్కడికి వెళ్ళిపోయాడు? తను ఇక్కడే కదా ఉన్నాడు. నేను చూసినప్పుడు ఆయన ఇక్కడే ఉన్నారు. తర్వాత ఎక్కడికి వెళ్ళారో తెలీదు. మనం లోపలికి వచ్చేటప్పుడు అన్నయ్య ఉన్నారు కదా. ఆయన ఇక్కడే ఉండుంటారు. బహుశా బాత్రూమ్ కి వెళ్లారేమో. లేదంటే కిచెన్ లో. రోహిత్ అన్నయ్య, 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 ఇది రోహిత్ అన్న ఫోన్ కదా. మిషన్ ఫెయిల్డ్, ట్రై అగైన్. కానీ రోహిత్ అన్న ఎక్కడికి వెళ్ళుంటాడు? అది నువ్వు టెన్షన్ అవ్వకు. పద, లెట్స్ ఆల్ లుక్ ఫర్ హిమ్. రోహిత్ అన్నయ్య, రేవా దొరికారా? లేదు, ఇక్కడ కూడా లేడు. రోహిత్ అన్నయ్య ఎక్కడ కనపడడం లేదేంటి? ఆయన అసలు ఎక్కడికి వెళ్ళుంటారు? శివ శివ అరే లడ్డు సింగ్ గారు ఏం చేస్తున్నారు? లడ్డు సింగ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అరే అరే ఏంటి ఇక్కడ ఏం జరుగుతుందో లడ్డు సింగ్ గారు. అమ్మో, అయ్యో నా మోకాలు మోకాలు మోకాలు. అయ్యో ఈ రోజంతా అసలేం బాగాలేదు. అవును లడ్డు సింగ్ సార్. లడ్డు సింగ్ సార్, ఈ రోజు దారుణంగా అవడానికి కారణమైన అబ్బాయిని పట్టారా? అరే వాడి గురించి మాట్లాడకు. వాణ్ణి మా ఫుల్ పోలీస్ టీమ్ వెతికి పట్టుకుంటుందో లేదో, కానీ నేను మాత్రం ఖచ్చితంగా వెతికని బట్టి పట్టుకుంటాను. ఎందుకంటే ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ల దూరం ఎవడైనా దొంగతనం చేస్తే- అరే అది ఏమైపోయాడు? రోహిత్ అన్నయ్య ఇప్పుడే మొబైల్ లో ఏదో చెక్ చేశాడు. అసలు ఏం జరుగుతోంది? అందరు ఎందుకు ఇలా మాయమైపోతున్నారు? అందరూ కనిపించకుండా పోవడానికి ఈ గేమ్ కి తప్పకుండా ఏదో కనెక్షన్ ఉందనుకుంటాను. అన్నయ్య ఇంకా అది ఈ లెవెల్ ని క్రాస్ చేయలేకపోయారు. నేను కూడా ఇందులో ఓడిపోతాను. అప్పుడు వాళ్ళ గురించి ఏదైనా తెలుస్తుంది. బెస్ట్ ఆఫ్ లక్ శివ. ఓయ్, ఓయ్, ఆ? నేను ఇప్పుడు ఎక్కడున్నాను? హలో రేవా, యూడి, క్యాన్ యూ హియర్ మీ? రేవా, యూడి, నేను మాట్లాడేది వినిపిస్తోందా? హలో హలో హలో, ఆది ఆది. నేనున్నానుగా ఎవ్వరికి ఏం జరగనివ్వడం. హలో శివ, హలో ఏదైనా మాట్లాడు. హలో శివ, ఏదైనా మాట్లాడు శివ. సార్ ఇది ఎవరు చేశారో నాకు బాగా తెలుసు. ఎవరు? పోతాం సార్. దయ్యమా దయ్యమా దయ్యం దయ్యం దయ్యం. ఇప్పుడు భూతం దగ్గర మాట్లాడాల్సిందే, పిల్లల్ని తిరిగి చేయమని చెప్పి. కానిస్టేబుల్, నేను అసలు ఫోన్లోనే సరిగ్గా మాట్లాడినయ్యా. ఇక్కడ దయ్యంతో ఏం మాట్లాడగలను? శివ కూడా లేడు. దయ్యం దయ్యం. సార్ మనం మాట్లాడక తప్పదు, లేకపోతే పిల్లలు ఎలా వస్తారు చెప్పండి? వీళ్ళు కూడా మాయమైపోయారు. ఈ ప్లేస్ చాలా విచిత్రంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రేవా యూడి ఏం ఆడకూడదు. ఏంటిది? అసలు ఏం జరుగుతోంది? ఎందుకు ఇవన్నీ ఇలా కదులుతున్నాయి? అరే అరే ఏంటిది? నేను ఎక్కడికి వెళుతున్నాను? ఇది నన్ను ఎక్కడికి తీసుకువెళుతోంది? ఇది ఏం చేస్తోంది? అరే నన్ను ఎక్కడికి తీసుకువెళ్తోంది? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఓ మై గాడ్! అసలు ఏంటిదంతా? నేను ఎక్కడున్నాను?
ఇక్కడికి ఏం జరుగుతోంది? ఓ నో! సబ్జెక్ట్ రెడీ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. మమ్మీ యుడి! శివ శివ రేవా నేను ఇంటికి వెళ్ళాలి, నాకు ఆకలేస్తుంది. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? డూ యూ ఆల్ మిస్ మీ? రేవా నువ్వా? అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిన్ను ఆదిని ఎలా ఒంటరిగా వదలగలం? మీ ఇయర్ ఫోన్స్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు. హలో ఆది, కమిన్ ఆది. హలో ఆది, ఆది మన ఇయర్ ఫోన్స్ కనెక్ట్ అవుతున్నాయి అంటే ఆది ఇయర్ ఫోన్స్ కూడా కనెక్ట్ అవుతాయి, కానీ ఎందుకు తను సమాధానమే చెప్పడం లేదు? శివ ఇది నాకు అయ్యో నాకు చాలా భయం వేస్తుంది. నువ్వు ఏదైనా చెయ్యు, నాకు భయం వేస్తుంది. డోంట్ వరీ యుడి, ఏమీ కాదు. ఇక నుంచి బయటికి వెళ్లే మార్గం దొరుకుతుంది. లడ్డు సింగ్ గారు కూడా వచ్చేసారు. ఇరుక్కుపోయాను, బాగా ఇరుక్కుపోయాను. Diamonds and miscalculation detected. Extracting fast. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నేను చెక్ చేస్తాను. ఖచ్చితంగా ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది. ఇది అందరినీ లేజర్తో ఇంజెక్ట్ చేస్తోంది. దాని దగ్గర నుంచి నేను ఎలాగైనా తప్పించుకోవాలి. షూస్! మీ షూస్ ని తీసుకొని తల మీద పెట్టుకోండి. ఆ లేజర్ రేస్ తలలో నుంచే లోపలికి వెళుతోంది. నా తల మీద టోపీ ఉంది కదా, నాకేం కాదు, చూసుకుందాంలే. Transformation complete. It's over. అలాగా, అంటే అందరినీ హిప్నటైజ్ చేస్తున్నారన్నమాట. గాయ్స్, మనం కూడా అందరిలాగా హిప్నటైజ్ అయినట్టే నటించాలి, లేదంటే దొరికిపోతాం. అర్థమైంది. యోడి నువ్వు క్యారెక్టర్ లో దూరిపో. యాక్షన్. సారీ బ్రో. యూడి, ఇలా ఓవర్ యాక్షన్ చేయకు, నువ్వే అనవసరంగా ఇరుక్కుంటావు. బహుశా ఆది ఆ ప్లేన్ లో ఉన్నాడేమో. బాబోయ్, ఇప్పుడు ఇదేం చేయబోతుంది? లోపలికి వెళ్ళండి. ఆది, ఆది నేను మాట్లాడేది వినిపిస్తోందా? కమిన్ ఆది, కమిన్. ఓ గాయ్స్, నాకెందుకో ఆది కూడా హిప్నటైజ్ అయినట్టే అనిపిస్తోంది. అందుకే తను మనకి రిప్లై చేయడం లేదు. ఆది, ఆది! శివ, ఆది దొరికాడు. ఆ బస్ లో అక్కడ తన వెనకాల రోహిత్ అన్నయ్య కూడా ఉన్నారు. కానీ లడ్డూ సింగ్ సార్ ఎక్కడ కనిపించట్లేదేంటి? ఇప్పుడు అది టేక్ ఆఫ్ కి సిద్ధంగా ఉన్నట్టుంది. మనం దాన్ని ఫాలో చేయాలి. కానీ ఎలా?
క్విక్ ఫాలో మీ. కానీ ఆ రోబోకాప్స్ ఈ చిత్రంగా ఉంది. బగ్ డిటెక్టర్. శివ శివ ఏదైనా చెయ్యి. నా వల్ల ఆకలికి తట్టుకోలేకపోతున్నాను. బగ్స్ ఆన్ ద మూవ్. రేవా యూడి, ఈసారి మనం ఆదిని మిస్ అవ్వకూడదు. కమ్ ఆన్ లెట్స్ మూవ్ ఫాస్ట్. ఎలా? నాకేం అర్థం కావడం లేదు. యూడి త్వరగా నా చేయి పట్టుకో. ఎవరది? వాడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? మన వాళ్ళని ఎందుకు కొడుతున్నాడు వాడు? లిటిల్, అతను నిన్నే అడుగుతున్నాను. సుప్రీం ఓఎంజీ, మేము బగ్స్ ని డిటెక్ట్ చేసాం. డీబగ్గింగ్ మొదలు పెట్టేశాం. నా ప్లాన్స్ ఎవడైనా కాపీ చేయాలని చూస్తే వాడిని నేను నాశనం చేసేస్తాను. ఏమైంది? ఆయన నవ్వుతున్నారా లేక భయపడుతున్నారా? ఇక్కడ అసలు ఏం జరుగుతోంది శివ? ఏదో కొత్త సమస్య వచ్చినట్టుంది. మమ్మీ హెల్ప్! మూవ్ ఫార్వర్డ్. మూవ్ మూవ్ మూవ్. యూడి! యూడి! వీల్లేదు. రేవా జంప్! మనం వెంటనే వెళ్ళి యూడిని కాపాడాలి. యూడి, నీకేం కాలేదుగా? అలాగే అనుకుంటాను. శివ, ఆ ఎగ్జిట్ క్లోజ్ అవుతున్నట్టు అనిపిస్తోంది. అది ఇప్పుడు ఎక్కడికి వెళుతుందో మనం కూడా అక్కడికే వెళ్ళాలి. ఓ నో, మన స్పేస్ షిప్ ఇప్పుడు క్రాష్ అయిపోయింది. ఈ యూనివర్స్ లో అందరికన్నా గొప్ప మెజెస్టిక్ బీయింగ్ ఎవరు? 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 మిల్కీ మహారాజా, the one and only MJ. మైకేల్ జాక్సన్. అరే ఏం చేస్తున్నావు? మైకేల్ జాక్సన్ కాదు, మహారాజా జీవా. అవునవును, ఎంజే ఎంజే. సబాటిడ్, అక్స్మాఫియర్లో ఆక్సిజన్ లెవెల్ చాలా తక్కువగా ఉన్నాయి. వార్నింగ్, ఆక్సిజన్ లెవెల్ డేంజరస్లీ లోగా ఉంది. మృగాలకి మనుషులకి ఆపద జరిగే అవకాశం ఉంది. అడ్వైస్ కాషన్. ఆక్సిజన్ లెవెల్ తగ్గుతోంది.
ఈ మినిస్టిక్ క్రియేషన్స్ మీద ఒక్క మచ్చ పడినా కూడా సహించడం అనేది నా వల్ల కానే కాదు. మీకు ఒక గుడ్ న్యూస్ ఉంది. మనం రెప్లికేట్ చేయడానికి ఒక కొత్త హ్యూమన్ బ్రెయిన్ దొరికింది. చెప్పు, ఇంకా చెప్పు. ఒకవేళ మనం దాన్ని రెప్లికేట్ చేస్తే మీ హ్యూమన్ రోబోట్స్ అన్నిటికీ B1 క్వాలిటీ ఉంది కదా, ఏదైతే హ్యూమన్ లో ఉందో అది మీకు దొరుకుతుంది. ఇన్నోవేట్ చేసే పవర్, ఆ తర్వాత అన్మ్యాచ్డ్ స్ట్రెంగ్త్, ఈ స్కిల్ ని కలిపి ఈ గ్యాలక్సీలోనే సూపర్ ఫోర్స్ పవర్ మీదే అవుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక చాలాపు. అయితే ఇక టైం ఎంత యూస్ చేస్తున్నాను. అలాగే సుప్రీమో, కానీ వెళ్లే ముందు ఆ బ్రెయిన్ ఓనర్ ని ఒకసారి చూడండి. చూపించు. ఇది గ్రిడ్ తో పాటు నాశనాయి ఉండిపోవాలి కదా. ఇదేంటి, అసలు ఇది ఎవరు చేశారు? సుప్రీమో ఎంజే, ఇంకా పిల్లడు బతికే ఉన్నాడు. తన బ్రెయిన్ వేవ్స్ ని మేము ట్రేస్ చేసాం. త్వరలోనే తన ఎగ్జాక్ట్ లొకేషన్ ని మేము కనిపెట్టి తీరుతాం. వెరీ గుడ్. తరువాత 21 నిమిషాలు 21 సెకండ్లలో ఆ పిల్లోడు ఇక్కడ నా ముందుకు వచ్చి నిలబడి నాకు హలో చెప్పలేదు. నువ్వు నాకు గుడ్ బై చెప్పడానికి రెడీ అవ్వాల్సి ఉంటుంది. అగ్ని మహారాజా. మ్యూజిక్. ఇప్పుడు ఏమవుతోంది? శివ, నాకు భయం వేస్తుంది. భయపడకు, నన్ను నమ్ము. ఇప్పుడు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సిందే. మనం తప్పించుకున్నాం. ఇప్పుడు ఎక్కడికి వచ్చాము? విల్ ఫిగర్ ఇట్ అవుట్. ఐ హోప్ ఆ రోబోట్స్ అన్ని కూడా ఆదిని మిగతా వాళ్ళందరినీ ఇక్కడికే తెచ్చుంటుంది అనిపిస్తోంది. గాయ్స్, నాకెందుకు ఇదంతా డేజావులా అనిపిస్తోంది. నువ్వు ఏమంటున్నావు? బీజావు. శివ ఏం ఫీల్ అవుతున్నాడంటే ఈ చోటికి ముందే వచ్చినట్టు. ఏంటి? మళ్ళీ దెబ్బ తగిలింది. వావ్, టైం మిషన్ లో ట్రావెల్ చేసే మొదటి మనుషులో మనమే అనుకుంటాను. అరే లడ్డు సింగ్ గారు, లడ్డు సింగ్ గారు, ఆర్ యు ఓకే? ఆయన ఎందుకు ఇక్కడ ఓడుస్తున్నారు? అరే లడ్డు సింగ్ గారు, మీరు అసలు ఏం చేస్తున్నారు? మాతో రండి, వెళ్దాం. అసలు ఈ అలారం ఇప్పుడు ఎందుకు మోగుతోంది? రండి, మనం త్వరగా వెళ్దాం. సర్కస్. మీ నహారానికి సర్కస్ వస్తోంది. అందరూ ఎంజాయ్ చేయండి. అరే, ఏం రాసింది? ద స్టార్ట్ ఆఫ్ సర్కస్. ఇప్పుడు ఈ చీపుర్ని నేను మీకు ఇవ్వను. నన్ను సరిగ్గా చదవనివ్వలేదు. నేను ఇది ఇవ్వను. ఓహో, ఈ లడ్డు సింగ్ వల్ల మనం దొరికేసేలా ఉన్నాం. Thank you. Hello friends. I am Cerebro and this is my friend Idea. ఇదేంటి మాట్లాడే రోబోటా?
ఐడియా స్కాన్ రిపోర్ట్ ని బట్టి మీరు నమ్మదగిన వాళ్ళని అర్థమైంది. ఆఫ్ కోర్స్ ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఒక మాట్లాడే మిషన్ ని మనం ఎలా నమ్ముతాం శివా? మనమందరం ఆశించేది ఒకటే. మాకు ఏం కావాలో మీకెలా తెలుసు? మీరు ఇక్కడికి మీ ఫ్రెండ్స్ ని కాపాడడం కోసం వచ్చారు కదా, మీలాగా మేము కూడా మా ఫ్రెండ్స్ ని కాపాడడం కోసం వచ్చాం. మా మదర్ షిప్ ని కాపాడడం కోసం కూడా వచ్చాం. ఎక్లిప్సా? నేను ఇలా తిరగడం నాకు అసలు ఇష్టం లేదు. మన ఎక్లిప్స్ గ్రూప్ ని పట్టాలంటే వినింగ్ ఫార్ములాని కనిపెట్టాలి. అసలు ఇది ఏం పజల్ అత? ఈ పజిల్ ని సాల్వ్ చేసే తీరాలి. ఈ మనుషులకి నేను ఎంత హెల్ప్ చేశాను, కానీ వాళ్ళు నాకు ద్రోహం చేయడానికి సిద్ధపడ్డారు. కానీ నేను వాళ్ళని వదిలిపెట్టాను. ఆ శత్రువులు మదర్ ఎక్లిప్స్ ని మొత్తం డిస్ట్రాయ్ చేసి పడేస్తాను. ఆ తర్వాత ఈ జీవతో శత్రుత అంటే ఎవరు కలలో కూడా ఊహించుకోలేరు. ఖచ్చితంగా అలా చేయండి మహారాజా. కానీ వాళ్ళ ప్లానెట్ ని ఎవరు కాపాడారు? జీవా మిషన్లు, జీవా యొక్క సీనియర్ మహారాజు వర్దిల్లాలి. మిల్కీ వే మహారాజు వర్దిల్లాలి. సుప్రీం పోయంజే. డాక్టర్ బెస్ట్, నేను వెయిట్ చేసి అలసిపోయాను. ఐ నీడ్ టు హియర్ ది గుడ్ న్యూస్. చెప్పలేకపోయావంటే నేను డెఫ్యూజ్ చేస్తాను. లేదు 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 ఎంజే, నేను మీకోసం కొత్త గుడ్ న్యూస్ తీసుకొచ్చాను. రాబోయే 4 గంటల్లో మీరు ఆప్టిక్స్ తో లేజర్ మూలంగా ఏ ప్లానెట్ నైనా షిప్ సేఫ్టీ షీల్డ్ ని పెనెట్రేట్ చేసి అందులో ఉన్న క్రీచర్స్ అన్నిటిని హిప్నటైజ్ చేసి డిస్ట్రాయ్ చేయొచ్చు. మహారాజా వర్దిల్లాలి, మహారాజా వర్దిల్లాలి. సుప్రీం పోయంజే. ఆఫ్ కోర్స్ ఆ ప్లానెట్ ని ముందు టార్గెట్ చేసి చూస్. రైట్. సుప్రీమో ఎంజే లెఫ్ట్. వదిలే, నువ్వు చూస్ చేసావు కదా ఎక్లిప్స్ ని, అలాగే పజిల్ నీ చాయిసే కదా, అది కూడా ఎక్లిప్సే కదా. నిర్ణయం తీసుకున్నాను. ఆప్టిక్స్ యొక్క మొదటి టార్గెట్ అదే. ఎక్లిప్స్ గ్రూప్ యొక్క మదర్ షిప్ ఫీనిక్స్. 2120 రెవల్యూషన్ సాధ్యమా? మనుషులు చేసే పనులు తట్టుకోలేక మృగాలు మనుషులకు సహాయంగా ఉండి మనుషుల్ని ఓడించేసింది. ఈ మా ఎక్లబ్స్ గ్రూపే మనుషుల్ని వాళ్ళ ఇంటికి పంపేందుకు వాళ్ళతో పోరాడుతోంది. మా దగ్గర ఎక్కువ సమయం లేదని మాకు బాగా తెలుసు. ఇదంతా 4 సంవత్సరాల ముందే జరిగిందా? అయితే పోస్టర్లో నేను చదివింది 2124 సరిగ్గానే చదివాను. 2124 రేవా, ఇందులో సంతోషపడడానికి ఏముంది? మనం మన ఇంటికి 100 సంవత్సరాల దూరంలో ఉన్నాం. మమ్మీ, కానీ ఇప్పుడు మనం చాలా మనుషుల్ని చూసాం కదా. ఇక్కడ మనుషులు లేనందువల్ల వాళ్ళని పాతకాలం నుంచి తీసుకొస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ ని స్టడీ చేసి జీవ అలాంటి ఒక బ్రెయిన్ ని తయారు చేస్తున్నారు. ఆ బ్రెయిన్ ని రోబోట్ కూడా యూజ్ చేసే విధంగా. ఆ తర్వాత వాళ్ళని మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపించేస్తారా? వాళ్ళని వర్కర్స్ లాగా యూజ్ చేస్తారు. లో ఆక్సిజన్ లెవెల్ వాళ్ళని అంతం చేసే వరకు యూజ్ చేస్తారు. ఆ తర్వాత టార్గెట్ లొకేటెడ్. అరెస్ట్ చేయండి. రండి గాయ్స్, వాళ్ళు మనల్ని పట్టుకునేలోగా ఇక్కడి నుంచి పారిపోదాం. లడ్డు సింగ్ ఈ జీపుని ఎంత గట్టిగా పట్టుకున్నారంటే ఏదో వాంటెడ్ క్రిమినల్ అనుకుంటున్నారు. అదిగో అటు, మన వాళ్ళ లైన్ నుంచి వెళ్దాం. అక్కడి నుంచి బయటికి వెళ్లే మార్గం ఉంది అనే అనుకుంటున్నాను. శివా, లెట్స్ స్ప్లిట్ అప్. యూడి, నువ్వు సెరిబ్రో, ఐడియా ఇంకా లడ్డు సింగర్ ని తీసుకుని అటువైపు వెళ్ళు. ఇంకా రేవా, నువ్వు రైట్ కి వెళ్ళు త్వరగా. అలాగే.
సరే బ్రో, మీరు వెంటనే పరిగెత్తి ఆ రాయి వెనకతలు దాక్కోండి. ఆ తర్వాత ఈ చీపిట్తో క్లీన్ చేసేస్తాను. అది వస్తే చూసుకుంటాను. సరే యుడి. సారీ లడ్డు సింగ్ గారు. ఓ నో, మళ్ళీ అవి వచ్చేసాయి రా బాబు. పరిగెత్తు. శివ, నేను ఎక్కడున్నాను? నేనేమో ఆ వెదర్స్ మార్కెట్ ఉంటుంది కదా, ఆ చోట్ల ఉన్నట్టున్నాను. ఓకే, మేము వస్తున్నాం. మనం ఎక్కడికి వెళ్తున్నాం? నాకు బాగా ఆకలేస్తోంది. ఆకలేస్తోంది. యుడి కామ్ డౌన్. ఆది గురించి ఆలోచించు. యుడి, లడ్డు సింగ్ సార్ ఎక్కడా? సారీ గాయ్స్, ఆ మిషన్స్ తో గొడవ పడేటప్పుడు లడ్డు సింగ్ క్యాప్చర్ అయిపోయారు. ఆయన కాపాడడానికి వెళ్దాం అనుకున్నాను, కానీ లోపల మిషన్స్ వచ్చేసాయి. అందువల్ల ఇట్స్ ఓకే యుడి. మనం ఇక్కడి నుంచి బయటికి వెళితే అందరిని తీసుకుని వెళ్ళాలి. కానీ ఫర్ నౌ లెట్స్ గెట్ అవుట్ ఆఫ్ హియర్. ఏంటి అక్కడ ఆగిపోయారు మెషిన్స్? రండి రండి. మిల్కీ వే నాకు సొంతం కాబోతోంది. ఇక నా ఆర్మీలో గ్యాలక్సీ మొత్తం జోకర్సే ఉంటారు. సుప్రీం ఓఎంజీ, సుప్రీం ఓఎంజీ, ఇప్పుడు మీ పవర్ ని కాస్త చూపెట్టి మోటివేషన్ చేయాల్సిన సమయం వచ్చిందనుకుంటా. నేను ఊరికినే దిస్ మే బి ఫన్. నా స్పేస్ ని అప్గ్రేడ్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. సరే బ్రో, అసలు ఇది ఏం ప్లేస్? రేవా, యుడి, ఇది చూడ్డానికి జాన్ అంకుల్ గ్యారేజ్ లా ఉంది కదా. 2000 నుంచి 2020 వరకు ఈ ప్రదేశం జాన్ బ్యాగన్ గ్యారేజ్ గా ఉండేది. కానీ ఇప్పుడు జీవా యొక్క క్యాపిటల్, వేదా సిటీ యొక్క జంపింగ్ గ్రౌండ్. ఏమంటున్నా? వేదా సిటీయా? మనకి మార్గం తెలియడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. మనం ఇప్పుడు ఇంట్లో ఉండాలి, కానీ ఇంట్లో లేవు. కానీ ఇంకా స్ట్రేంజ్ గా మారుతోంది. శివ, నువ్వు మిషన్స్ తో ఫైట్ చేసిన విధానం అద్భుతంగా ఉంది. ఒకవేళ మన మిషన్ సక్సెస్ఫుల్ కావాలని ఆశిస్తే మనం జీవాన్ని డిఫీట్ చేయాలి. కానీ జీవాన్ని డిఫెక్ట్ చేయడం మన వల్ల అవుతుందా? ఖచ్చితంగా సాధ్యమవుతుంది. వేదా సిటీకి పైనున్న స్పేస్ లో ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ ఈఎంపీని ట్రిగర్ చేసి. కానీ ఈ ఈఎంపీ అంటే ఏంటి? ఈఎంపీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ పవర్ఫుల్ బ్లాస్ట్ షార్ట్ ఫామ్. ఇది దీన్ని ఉపయోగించి మనం మెషిన్ సర్క్యూట్స్ ని డ్యామేజ్ చేయొచ్చు. కానీ మనం దాన్ని ఎలా ట్రిగర్ చేయగలం? హ్యూమన్ ఈఎంపీని ట్రిగర్ చేసే మెషిన్ శాటిలైట్ లో ఫిక్స్ చేయబడి ఉంది. ఈ ఆపదలోంచి తప్పించుకోవడానికి జీవాకి ఈ విషయం తెలుసు. తర్వాత ఇది యూజ్ చేసే ముందు ఈఎంపీ ట్రిగర్ చేసే రిమోట్ ని ఆయన హెడ్ క్వార్టర్స్ హై సెక్యూరిటీ రూమ్ లో జాగ్రత్తగా ఉంచారు. చాలా జాగ్రత్త. మనకన్నా అడ్వాన్స్ అయిన హ్యూమన్స్ ఈఎంపీ ట్రిగర్ చెయ్యకపోతే, జీవ దగ్గర ఓడిపోతే మనం మాత్రం అప్పుడు ఏం చేయగలం? ఒక వెల్ విషర్ సహాయంతో మనకు అక్కడ ఉన్న హై సెక్యూరిటీ రూమ్ యొక్క డీటెయిల్స్ మొత్తం అందాయి. ఇంకో విషయం ఏంటంటే
మదర్షిప్ లో మన ఫ్రెండ్స్ దాన్ని డీకోడ్ చేస్తున్నారు. మనందరం కలిసి పోరాడితే మన మిషన్ సక్సెస్ఫుల్ అవుతుందని నాకు నమ్మకం ఉంది. ఆ తర్వాత ఎక్లిప్స్ లీడర్షిప్ సహాయంతో మీరు మీ మనుషులందరినీ తీసుకొని ఎర్త్ 2020కి మళ్ళీ వెళ్ళగలరు. ఈ డీల్ ఓకేనా? గాయ్స్, నాకెందుకో ఇక్కడ అనుమానంగా ఉంది. జీవా రోబోట్స్ కోసం గొడవ పడుతున్నారు. అలాంటప్పుడు సరీబ్రోట్స్ రోబోట్స్ ఆయనకెందుకు శత్రువు అయ్యారు? ఎందుకంటే జీవా పవర్ మీద ఎంత పిచ్చిగా ఉన్నారంటే ఆయనకు సహాయం చేసిన వాళ్ళకి వ్యతిరేకంగా మారిపోయారు. హ్యూమన్స్ మరియు అనిమల్స్, తర్వాత పాత రోబోట్ మోడల్స్ ని కూడా టార్గెట్ చేస్తున్నారు. మేం మీకు సహాయం చేస్తాం. గ్రేట్. మన ఈ మిషన్ విజయం సాధించాలంటే మనకు ఒక స్పేస్ క్రాఫ్ట్, తర్వాత ఒక పైలట్ అవసరం. తను ఎవరో నాకు తెలుసు. ఇన్ఫాక్ట్ ఆయన మన కోసం వెయిట్ చేస్తున్నారు. పదండి వెళ్దాం. ఈ గురి అదిరిపోయింది. బ్లేస్ ఓడిపోయారా? సారీ, కానీ నీకు తెలుసా బ్లేజ్ ని మూవింగ్ టాక్ గేమ్ లో ఓడించి ఎంత పెద్ద తప్పు చేశావు అని? రిలాక్స్, నేను నీ పేమెంట్ ని తిరిగి ఇచ్చేస్తాను. నువ్వు వేరే వాళ్ళని పైలట్ గా పెట్టుకో. మేము డబుల్ పేమెంట్ ఇచ్చాం ఎందుకంటే ఈ మిషన్ టాప్ సీక్రెట్. తర్వాత మాకు నమ్మకమైన తెలివిగల పైలట్ కావాలి. అవును, మనం మళ్ళీ బ్లేస్ ని ఎలా ఓడించగలం? వాడు మాట్లాడతాడా? మీరు మీ పని మాత్రం చేయండి. బ్లేజ్ గెలిచేందుకు ఏదైనా అవకాశం ఉందా? నాకు కాదు. అది ఎలా జరిగింది? ప్లేన్స్ మీద ఓడిపోయినందుకు తర్వాత నాకొచ్చే కోపానికి తగిన శిక్ష. నాకు ఒక డౌట్. ఆయనకి బదులుగా ఆయన వర్కర్స్ ఇందులో పాల్గొనొచ్చా? ఏంటి? ఖచ్చితంగానా? అందుకు బదులుగా నేను ఈ చేయితోనే గేమ్ ఆడతాను. లేదు, వీడే ఆడతాడు. నీ దగ్గర బెడ్ పెట్టడానికి ఏదైనా ఉందా? సరే, లూజర్స్ ఎవరో నేను నీకు చూపిస్తాను. నువ్వు ఎప్పుడు హ్యూమన్స్ తో ఛాలెంజ్ చేస్తావా? ఇదే మొదటి రోబో. తనకి బదులుగా ఇంకొకటి ఆడిస్తున్నాడు. ఛాంపియన్స్, మీరెప్పుడు హ్యూమన్స్ కి భయపడటం మొదలు పెట్టారు? నేను లూజర్స్ తో అసలు మాట్లాడను. నువ్వు నిన్ను పెద్ద ఛాంపియన్ అనుకుంటున్నావు కదా, మరెందుకు భయపడుతున్నావు? తిరిగి రోబో, నీకు ఈ డీల్ ఓకేనా? ఈ కుర్రాడితో నువ్వు నాకు బానిస అవ్వాలి. డన్. ఒకవేళ నేను గెలిస్తే నీ రోలర్ ప్లేట్, తర్వాత స్పేస్ క్రాఫ్ట్ నాది. సరే. అందరూ కొట్టేశావు. నీ గురి సూపర్ గా ఉంది. ఓ నో, ఇదేంటి ఇలా జరిగింది? ఏం చేస్తున్నావు శివా? ఇప్పుడు మీరిద్దరూ నా బానిస అవడానికి సిద్ధం అవ్వండి. ఓకే, నైస్ షాట్, నైస్ షాట్. Oh no! Oh yes! ఏ వాసన! అది 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 నాతో పాటు రా. కమాన్ హ్యూమన్, ఇది నీ వల్ల అవుతుంది. బ్లూ బుల్ హైని గిట్ చేయి. తర్వాత 1000 పాయింట్స్ తో నువ్వు ఓటోని ఓడించగలవు. హ్యూమన్ హ్యూమన్, కమాన్ శివా. కమాన్ శివ, కమాన్.
ఫోకస్ 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 ఫుల్ ఫోకస్. అరే ఆది, శివ శివ అద్భుతం. డెస్టినేషన్ అరైవ్డ్. షో టైం. శివ ఏమైపోయాడు? శివ 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 నా కాలు. ఓ నో, జీవా హిమ్సెల్ఫ్. ఎటు వెళ్ళారు? కమాన్ హ్యూమన్స్, మనం ఇక్కడి నుంచి బయలుదేరి రేస్ దగ్గరికి వెళ్ళాలి. లేదు, శివ లేకుండా మేమెక్కడికి రాము. మీకు మీరు ప్రమాదం తెచ్చుకుని మీ ఫ్రెండ్కి మీరు ఎలాంటి హెల్ప్ చెయ్యలేరు. మీరందరూ సేఫ్ అయిన తర్వాత శివాని ఎలా కాపాడాలో నేను ఆలోచిస్తాను. శివ నువ్వు నన్ను కొడతావా? తప్పకు నా దారిలోంచి. ఐడియా ఐడియా. శివ క్యాచ్. ఐడియా. యుడి, రేవా, ఐడియాకి దెబ్బ తగిలింది. మీరు దాన్ని తీసుకొని గో స్పేస్ షిప్ దగ్గరికి వెళ్ళిపోండి. లీవ్ నౌ. కమ్ ఆన్ గోస్. శివ, మేము బ్లేజ్ లో ఉన్నాం, నువ్వు త్వరగా వచ్చేసాయి. ఓకే రేవా. చాలు, నువ్వు పరిగెట్టింది నన్ను పరిగెట్టించింది. ఎప్పుడు చూడు. శివ.
సుప్రీమో, బ్లేజర్ మన టార్గెట్ లో ఉంది. ఆర్డర్ టు ఓపెన్ ఫైర్. వద్దు, డోంట్ ఫైర్. నాకు ఆ పిల్లడు ప్రాణంతో కావాలి. సర్చ్ పార్టీస్ వాడి వెనక్కి పంపించు. నువ్వేం దిగులు పడకు, ఐడియాకి ఏం కాదు. ఇప్పుడు మనం ఎలాంటి చోటికి వెళ్ళాలంటే అక్కడున్న వాళ్ళు ఐడియాకి హెల్ప్ చేయాలి. యాక్ట్ యువర్ సర్వీస్ మేడం. నువ్వు ఒక పేరు పొందిన సైంటిస్ట్ అసిస్టెంట్వి కదా? వాట్ డూ యు మీన్? నేను ఒక గ్రేట్ పైలట్ మాత్రమే కాను, నేను ఒక గొప్ప సైన్స్ స్పెషలిస్ట్ ని కూడా. మీరేం దిగులు పడకండి, ఐడియా ఇప్పుడు సేఫ్ గానే ఉంది. ఎక్కడికి వెళ్తున్నారు? నా మ్యాగ్నెట్ డిస్క్ ని ఛార్జ్ పెట్టడానికి, తర్వాత ఐడియాని చెక్ చేయడానికి. ఎనీ ప్రాబ్లం? ఈ మ్యాగ్నెటిక్ డిస్క్ వల్ల మనకి ఏం లాభం ఉంటుంది? మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఇలా చూడు, నేను నీ మదర్ షిప్ కి మెసేజ్ పంపించాను, నువ్వు జాగ్రత్తగా ఉన్నావని. థ్యాంక్ యూ. ఇన్కమింగ్ వీడియో కాల్ ఫ్రమ్ ద ఫీనిక్స్. చెప్పు బ్రో, ఐడియా ఎలా ఉంది? గోస్ట్ దాన్ని ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తోంది. దట్స్ గుడ్, కానీ నా దగ్గర ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. మన లొకేషన్ కోఆర్డినేట్స్ ని ఇప్పటి వరకు డీకోడ్ చేయలేకపోతున్నాం. మన మెట్రో స్క్వాడ్ నుంచి విషన్ చెప్పారు, మన ఆప్టిక్ లేజర్ ఇంకో 2 గంటల్లో తన ఫస్ట్ టార్గెట్ లో ఫైర్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఏమంటున్నారు? నేను వెళ్ళి తీరాలి, లేకపోతే జీవా మన లొకేషన్ ని ట్రాక్ చేస్తాడు. అసలు ఈ ఆప్టిక్స్ అంటే ఏంటి సరి బ్రో? ఆప్టిక్స్ ఒక హై పవర్ లేజర్. దాన్ని యూజ్ చేసి జీవా ఏ ప్లానెట్ అయినా స్పేస్ షిప్ నైనా వసం చేసుకోగలడు, లేక డిస్ట్రాయ్ కూడా చేయగలడు. మన పని అయిపోయినట్టే. ఎంపీ ట్రిగర్ కోఆర్డినేట్స్ ఉన్న ఆ మెసేజ్ ని నేను ఇప్పుడు చూడగలనా చెప్పండి? ఈ మెసేజ్ ని సీసర్ సైఫర్ టెక్నిక్ తో వాళ్ళు ఎన్క్రిప్ట్ చేశారు. మెసేజ్ ని స్క్రాంబుల్ చేయడానికి ఇది చాలా పాత టెక్నిక్. బై సబ్స్టిట్యూటింగ్ 1 లెటర్ ఫర్ అనదర్ కరెస్పాండింగ్ టు అ ప్రీ డిసైడెడ్ కీ. ఇలాంటి మనిషి కోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నాను. వెల్కమ్ టు జీవాస్ డెన్. మానవ, నా మాట శ్రద్ధగా నిన్ను నా ఎంపైర్ లో ఒక భాగం చేసుకుందామని ఆలోచిస్తున్నాను. అందుకోసం నువ్వు ఈ పిల్లడు యొక్క వీక్నెస్ మాత్రం చెప్తే చాలు. వీడు ఫోటో చూడకపోతే వాడి మెమరీస్ ని మనం ఎలా రీకనెక్ట్ చేస్తాం? లీవ్ హిమ్, ఐ సెడ్ లీవ్ హిమ్. మీరు ఎవరు కూడా వీడిని పట్టుకోవద్దు. లేజర్ వల్ల హ్యూమన్స్ కి స్ట్రేంజ్ ఎఫెక్ట్ ఏర్పడింది. మెథడ్ లోనూ కంట్రోల్ లేదు, శరీరంలోనూ కంట్రోల్ లేదు. నన్ను పైకి లేపండి. వీడిని మాత్రం ఎవరు ముట్టుకోవద్దు. సుప్రీం ఓఎంజీ, ఇదిగో మీకు సహాయం చేయడానికి వస్తున్నాం. వావ్ శివ, దట్ వాస్ ఇంప్రెసివ్. నువ్వింత త్వరగా ఆ కోడ్ ని క్రాక్ చేసావు. సీక్రెట్ మెసేజ్ ని పంపించడానికి సీజర్ సైఫర్ చాలా పాత టెక్నిక్. జూలియస్ సీజర్ దీన్ని ఉపయోగిస్తూ ఉండేవారు. వాళ్ళు +3 టు ద రైట్ కోడ్ తో ఈ మెసేజెస్ ని వాళ్ళు స్క్రాంబుల్ చేస్తూ ఉండేవారు. అంటే వాళ్ళు ప్రతి లెటర్ ని రైట్ లో ఉన్న 3rd లెటర్ తో రీప్లేస్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఏ డి అవుతుంది, అండ్ సో ఆన్. వావ్, కొన్నిసార్లు చాలా ఈజీ అయిన సొల్యూషన్స్ కూడా సాల్వ్ చేయడానికి కష్టంగా ఉంటాయి. అవును. ఎందుకంటే మనం నమ్మలేకపోతాం ఆన్సర్ అంత ఈజీగా ఉంటుందా అని. ఐఎమ్ ష్యూర్ కోడ్ ని తయారు చేసిన వాళ్ళు కూడా సేమ్ ఇదే కోడ్ నే ఉపయోగించుంటారు. ఐడియా, నువ్వు సరైపోయావా? థ్యాంక్ గాడ్. థ్యాంక్ గాడా? సీరియస్లీ? అంత కష్టపడినందుకు నాకు థ్యాంక్స్ లేదు. వీళ్ళందరూ ఇంతే. ఇప్పుడు మీకు కూడా థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ శివ. నువ్వు చెప్పిన కోఆర్డినేట్స్ ని బట్టి ట్రిగర్ రూమ్ మెట్రాస్కో వెస్ట్ వింగ్ లో ఉంది. ఈ రూమ్ పక్కనున్న కారిడార్స్ అవి షింక్ అవుతూ ఉంటాయి. అందులో వెళ్లే వాళ్ళని నుంచి చేసేదాకా వదిలిపెట్టదు. అందులోపలికి వెళ్ళాలంటే హై క్యాప్సూల్స్ అవసరం అవుతుంది. అది ఈస్ట్ వింగ్ లో ఉంది. ఆల్ ది బెస్ట్. శివా, ఇది చాలా డేంజర్ అయిందిలా ఉంది. అవును యూడి, కానీ మనం దీన్ని చేసి తీరాలి కదా. నా కాల్కులేషన్ ప్రకారం ఒక హ్యూమన్ బ్రతకడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి, కానీ వాళ్ళు ఏరోప్లేన్ నుంచి పారాషూట్ లేకుండా దూకాలి. ఇదే మెట్రోస్కోప్కి వెళ్ళడానికి సరైన మార్గం. మిమ్మల్ని ఎర్త్లో వదిలేసి నేను వెనక్కి వచ్చేస్తాను. ఎలాగూ ఎర్త్ ఇన్విజిబిలిటీ షీల్డ్ కాసేపు తర్వాత డిస్ట్రాయిడ్ అవుతుంది. ఆ తర్వాత మిషనాల్స్ మనల్ని తరుముకుంటూ వస్తుంది. తర్వాత వాళ్ళకి మిమ్మల్ని అప్పచెప్పి నేను బయలుదేరిపోతాను. అసలు ఇదే నా ప్లాన్ గాయ్స్. అందరూ వాళ్ళ ఆక్సిజన్ ప్యాక్స్ వేసుకున్నారు కదూ? హోల్డ్ ఆన్ టైట్. హియర్ వి గో. నేను యూనివర్స్ అంతా వెతికేశాను, కానీ వాళ్ళు నాకు ఎక్కడా కనిపించలేదు. వాళ్ళు అసలు ఎక్కడికి వెళ్ళారో ఏమీ తెలియట్లేదు. చీఫ్, వాళ్ళు దొరికేశారు. మొత్తం ఫోర్స్ ని తీసుకెళ్ళండి. వాళ్ళని పట్టుకొని తీసుకురండి. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? గుర్తులేదు సార్. మీరు వాళ్ళని పట్టుకోవడానికి వచ్చారు. గో గెట్ దమ్. నాకు కొత్త ఆర్మీ కావాలి. ఇప్పుడున్న వాళ్ళు ఎందుకు పనికి రావడం? ఒక పిల్లవాడిని కనిపెట్టలేకపోయారు. ఈ యూనివర్స్ యొక్క అందరికన్నా గొప్ప మెజెస్టిక్ ఎవరు? ఎవరు? మహారాజా, the one and only MJ. జయము మహారాజా. ప్రిజనర్స్ ని మేము బంధించాము. చూపించు. ఆ పిల్లోడెక్కడా? వాడు మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయాడు. కాంప్రమైజ్. నేను చెప్పాను కదా ఇది పాసిబుల్ అని. ఆల్మోస్ట్ మనం హై స్పీడ్ క్యాప్సూల్ దగ్గరికి వచ్చేసాం. కోడ్ ని డయల్ చేసి ఆ డోర్ ని మనం ఓపెన్ చేయాలి. కోడ్ కంట్రోల్ రూమ్ లో దొరుకుతుంది. ఓ నో, ఇప్పుడు మనం ఏం చేయాలి? మీరు అసలు ఏం చేశారు?
శివ వీటిని నేను చూసుకుంటాను. నువ్వు త్వరగా క్యాప్సూల్ దగ్గరికి వెళ్ళిపో. త్వరగా వెళ్ళు. బట్ మీరు అవును శివ, నేను గోస్ట్ హెల్ప్ చేస్తున్నాను, నువ్వు వెళ్ళు. వాళ్ళని పట్టుకోండి. కమ్ ఆన్ గాయ్స్. రన్ ఫాస్ట్. కమ్ ఆన్ మిషనాస్. శివ, క్యాప్సూల్ అక్కడుంది, కానీ దాన్ని ఎలా చేరుకుంటాం? ఐఎమ్ ష్యూర్ క్యాప్సూల్ దగ్గరికి వెళ్ళడానికి తప్పకుండా ఏదో ఒక మార్గం ఉండే ఉంటుంది. శివ! బిజినెస్ ని పట్టుకున్నాం. అరెస్ట్ చేయండి. ఆ బ్రిడ్జ్ స్విచ్ ని ఆపండి. ఐడియా, సంథింగ్ ఇస్ నాట్ రైట్. ఈసారి నువ్వు తప్పించుకోలేవు. ఐడియా, నేను జీవాని డిస్ట్రాక్ట్ చేస్తాను. నువ్వు వెళ్ళి మిగతా వాళ్ళందరినీ కాపాడు. ప్లీజ్ హరీ. ఈ బ్రెయిన్ తో పాటు మీరు మీ రోబో డ్రైవ్ ని, ఈ పూర్తి యూనివర్స్ ని మీరు రూల్ చేస్తారు. మహారాజు వర్ధిల్లాలి. మహారాజు వర్ధిల్లాలి. మహారాజు వర్ధిల్లాలి. దీన్ని ఎలా ఓపెన్ చేయాలి? శివ, శివ, నీ సైడ్ లో ట్రిగ్గర్ ఉంది, దాన్ని ప్రెస్ చేయి, ఓపెన్ అవుతుంది. వీళ్ళని తీసుకెళ్ళండి. శివ, శివ, లే శివ, తనని నువ్వు మాత్రమే అంతం చేయగలవు. లే శివ. సెరెబ్రో, ఐడియా, ప్లీజ్ శివాని ఎలాగైనా కాపాడండి. ఆపండి. Bring him back. వెనక్కి తీసుకురండి. ఇంకా లేవలేదా? లే శివా. శివా, నువ్వు లేవాలి. లేవాలి. లే, నువ్వు అలా చనిపోకూడదు. నేనెంత గొప్పవాడో నువ్వు చూసే తీరాలి. వీడికి స్పృహ తెప్పించండి. నా ఉద్దేశం అసలు నా శక్తి ఏంటో వీడు చూసి తీరాలి. అది చూసి వీడు నిస్సహాయుడైపోవాలి. ఈ జీవ యూనివర్స్ యొక్క రూలర్ అవబోతున్నాడు. మరి ఈ శివ ఏమీ చెయ్యలేడు.
ఎవరిని లేపాలి? ఎవరిని చెప్పండి చెప్పండి. ఏ ముద్దు వీణ్ణి మనం లేపాలి, ఇంకెవరిని? కానీ ఎలాగా? ఆక్సిజన్ ప్యాచ్. జీవా దాన్ని పగలు కొట్టు. నమస్తే జీవా గారు. We are ready to fire. వెల్ డన్ డాక్టర్. శివ, నువ్వు డాక్టర్ని కలవలేదు కదా? ఇతరే డాక్టర్ ట్విస్ట్. మీలాంటి మనుషుల్లో కల్లా తెలివైన మనిషి. సరైన సమయంలో మిమ్మల్ని వదిలేసి మా రోబోట్స్ తో చేతులు కలిపాడు. ఇతనికి బాగా తెలుసు మీ మనుషులు ఏమీ చెయ్యలేరని. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ డాక్టర్. మానవ వేసిన నాశనం చేయడానికి మా రోబోట్స్ కి బాగా సహాయం చేశావు. వెల్ డన్. డాక్టర్ ట్విస్ట్, జీవా చేతిగా రిమోట్ ని ఇవ్వద్దు. ప్లీజ్ డోంట్, ప్లీజ్. It is too late, doctor. Bye bye. ఐదు నిమిషాల్లో బయలుదేరుతుంది బోర్డోడా. నువ్వేమి చేయలేవు. శివా, పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకల్. వద్దు, వద్దు. వాడిని పట్టుకోండి. నేను మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆన్ చేస్తాను. ఇప్పుడు మీరెవ్వరూ తప్పించుకోలేరు శివా. డాక్టర్, లడ్డు సింగ్ గారిని ఆదిని వెంటనే సెర్చ్ చేయండి. ఓకే శివ, బోర్డ్ నంబర్ చెప్పు. నాకిప్పుడు పర్వాలేదు. ఈ హ్యూమన్ రోబోట్ ఎక్కడి నుంచి వచ్చింది? నన్ను వదిలేసేయి. లడ్డు సింగ్ గారు, మీరు ఆది ఇంకా సెలిబ్రోతో పాటు వెళ్ళండి.
కమాన్ కమాన్. గాయ్స్, ఆప్టిక్స్ ని డియాక్టివేట్ చేయడానికి నేను ఇప్పుడు ట్రిగర్ ఛాంబర్ దగ్గరికి వెళ్ళి తీరాలి. కానీ అక్కడ ఆపదుంది శివ. హ్యూమన్ రేస్ ని కాపాడడం కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. నా సైకిల్ ప్రతి కొలాప్సింగ్ కారిడార్ ని క్రాస్ చేయడానికి ఎప్పట్లాగే నాకు సహాయం చేస్తుంది. కొలాప్సింగ్ కారిడార్ దాటిన తర్వాత కూడా ప్రమాదం తగ్గదు శివ. ట్రిగర్ రూమ్ లో గ్రావిటీ లేదు, అందువల్ల ఫ్లోటింగ్ రిమోట్ ని పట్టుకోవడం అంత సులువు కాదు. ఇట్స్ వెరీ రిస్కీ శివ. ఏ రిస్క్ నైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సరే, ఈ ఆక్సిజన్ మాస్క్ నీకు బ్రీతింగ్ కి పవర్ ఇస్తుంది. ఆల్ ది బెస్ట్ శివ. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. థ్యాంక్స్ రేవా. మీరందరూ జాగ్రత్తగా ఉండండి. ఓకే. మీరు ఒక్క పని కూడా సరిగా చేయలేకపోయారు. బాస్, మమ్మల్ని క్షమించండి. మీరందరూ కూడా పనికి రాని వాళ్ళు. ఒక పిల్ల మానవుణ్ణి పట్టుకోలేకపోయారు. అందుకు నేను ఇచ్చే బహుమానం ఇదే. మీ అందరికీ చావండి, చావండి అంతే. ట్రిగర్ ఛాంబర్ రూఫ్ ఓపెన్ అవ్వచ్చు. దాని కోడ్ని క్రాక్ చేసామంటే శివ బయటికి వెళ్తానికి దారి దొరుకుతుంది. ఐడియా, నువ్వు ఆ కోడ్ని క్రాక్ చేయగలవా? ఐడియా అందరికి సహాయపడతానని చెప్తోంది. శివా, నువ్వు ఓడిపోయావు. కానీ ఇప్పటికైనా జీవా నీతో డీల్ చేయడానికి రెడీ. శివ,
జీవా ఏం చెప్పినా నువ్వు డిస్ట్రాక్ట్ అవ్వద్దు. మాకు తెలుసు నువ్వు అన్నిటినీ సరి చేస్తావని. మేము తోడుంటాం శివ. శివ ఆక్సిజన్ మాస్క్ ఏమైంది? వాళ్ళు డోర్ని కట్ చేసి లోపలికి వచ్చేస్తారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? పట్టుకోండి వాళ్ళని. మనం ఫైట్ చేద్దాం. నన్నేం చెయ్యకు, నన్నేం చెయ్యకు. కదలకు. నమస్కారం జీవా. శివ మిత్రుల్ని మేము బంధించాం. సుస్వాగతం. వెల్కమ్. గెట్ రెడీ. ఇప్పుడు రాబోయే ఒక గొప్ప శబ్దాన్ని నువ్వు విని ఉండవు, కనీసం చూసి ఉండవు. శివ 45 సెకండ్లో ఆర్బిట్స్ వాళ్ళ టార్గెట్ ని ఫైర్ చేస్తారు. ఇది ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది. ఈ ప్రమాదం నుంచి నువ్వు ఎలా తప్పుకుంటావు శివా? కామ్ డౌన్ శివ, కామ్ డౌన్. ఇంత పెద్ద మూమెంట్ ని నువ్వు ఎంజాయ్ చేయకపోతే ఎలా? కామ్ డౌన్. శివా, ఇది నీకు లాస్ట్ ఛాన్స్. మిషన్ ఫెయిల్డ్, మిషన్ ఫెయిల్డ్, మిషన్ ఫెయిల్డ్, మిషన్ ఫెయిల్డ్. రెడ్ బటన్ ప్రెస్ చేయగానే ఈఎంపీ ట్రిగ్గర్ అవుతుంది. శివ,
నువ్వు అసలు ఏమంటున్నావు? ఐడియా ఏం చెప్తోందంటే మిషన్స్ అన్ని ఆఫ్ అయితే ట్రిగర్ ఛాంబర్ రూమ్ ఓపెన్ కాదు అని. ఏంటి నువ్వేమంటున్నావు? శివ శివ నువ్వు బాగున్నావు కదా? శివ నీకేం కాలేదుగా? ఐడియా ఏం చెప్తోందంటే జీవా ప్రారంభంలోనే పొరపాటుగా రూఫ్ ఓపెన్ అయ్యే బటన్ ని ప్రెస్ చేశాడు అని. శివ శివ ఆర్ యు దేర్? శివ థ్యాంక్ యూ శివ. ఇవాళ మీరు హ్యూమన్ రేస్ అన్నిటినీ కాపాడేశారు. మీ అందరి సహాయం లేకపోతే అసలు ఇది నా వల్ల అయ్యుండేదే కాదు. మేము ప్రామిస్ చేసినట్టు అందరు హ్యూమన్స్ ని తిరిగి వాళ్ళ ప్రెసెంట్ టైం కి పంపించేస్తాము. కానీ వాళ్ళందరూ మళ్ళీ మామూలు అయిపోతారా? టైం బ్యారియర్ ని క్రాస్ చేసిన వెంటనే వాళ్ళు నార్మల్ అయిపోతారు. మీరు తిరిగి వెళ్లాల్సిన పోర్టల్ క్లోజ్ అయింది. త్వరగా బయలుదేరండి. ఏంటిది? మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్. సార్ మీరు తిరిగి రండి. నన్ను వదిలి మీరు అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎవరది ఎవరది? సార్ మీరు వచ్చేసారు. ఏంటి సార్ మీరు లేకుండా నేను ఏం చేస్తాను చెప్పండి. ఇకపై నన్ను వదిలి మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు. కానిస్టేబుల్ నేను ఎక్కడికి వెళ్ళాను చెప్పు. ఆడుకుంటూ గేమ్ లోపలికి వెళ్ళిపోయింది ఇదిగో ఈ పిల్లలు.
అసలు నీకు ఏమైంది చెప్పవయ్యా? కానిస్టేబుల్ ఏమైంది నీకు? ఆ? శివ రోహిత్ అని ఎక్కడికి వెళ్ళాడు? నువ్వు తనని చూసావా? అన్నయ్య వచ్చేసాడు. అది నువ్వు నా మొబైల్ ని ఏం చేసావు? నా ఫేవరెట్ గేమ్ డిలీట్ అయిపోయింది. తాజా వార్త, సమీపంలో ఎంతో పాపులర్ అయిన ఒక గేమ్ ఇప్పుడు ఆటోమేటిక్ గా మొబైల్ నుంచి డిలీట్ అయిపోయింది. చూస్తావా కష్టంలో నా ఆటల్ని చూసి భయపడి మొబైల్ గేమ్ ని తయారు చేసేటి వారు గేమ్ ని డెలీట్ చేసి పారేశారు. చూడండి సార్, ఇది చాలా మంచి విషయం. సాల్వా లడ్డు సింగ్ సార్. సాల్వో లడ్డు సింగ్ సారా? ఇదేం లాంగ్వేజ్ యూడి? అదేంటో తెలుసుకోవాలంటే మీరు తప్పకుండా ఫ్యూచర్ కి వెళ్ళాల్సిందే. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.